హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. అదేంటంటే జొన్నలతో దోశ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే దోశలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం జొన్నలను ఉపయోగించడం వలన మనకి హెల్త్కి చాలా మంచిది. రెగ్యులర్ దోశ కంటే ఈ దోశ మనకు చాలా మంచిది. డయాబెటీస్ ఉన్నవారికైనా లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైనా ఈ దోశలను వేసుకొని తిన్నట్లయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ త్వరగా అయిపోతారు ఈ జొన్న దోశలను తీసుకోవడం వలన. సో ఇప్పుడు ఈ జొన్న దోశలను మనం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీని కాంబినేషన్గా సింపుల్గా చట్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్స్ వరకు జొన్నలను తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు రైస్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మనం రైస్ తీసుకుంటున్నాము, ఇక్కడ మినప్పప్పు అనేది ఏం తీసుకోవట్లేదు. ఈ రైస్ కూడా మన ఆప్షన్, తీసుకుంటే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత పావు స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మనకి జొన్నల్లో కొంచెం డస్ట్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం బ్లాక్గా వస్తాయి కదా, 1-2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ జొన్నలను ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి మనం మళ్ళీ వాటర్ని వేసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. వీటిని మనం కనీసం ఒక 6-7 అవర్స్ వరకైనా నానబెట్టుకున్నట్లయితే మనకి దోశలు అనేటివి మంచిగా వస్తాయి. ఈ జొన్నలు ఎక్కువగా నానాలి. మనకి ఎంత ఎక్కువగా నానితే మనకి అంత మంచిగా వస్తాయి దోశలు అనేటివి. కాబట్టి ఈ విధంగా నానబెట్టుకోవాలి. మనకి 6-7 అవర్స్ తర్వాత మనం ఈ దోశకు ఇప్పుడు పిండి పట్టుకుందాం. దానికి ముందు ఒక గిన్నెలోకి దొడ్డ అటుకులు ఉంటాయి కదా, వీటిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. మనకి సన్నగా ఉండే పేపర్ అటుకులు ఉంటాయి కదా, వాటిని తీసుకున్నట్లయితే మనకి ఇలా నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు 6-7 అవర్స్ తర్వాత ఇవి మంచిగా నానిపోయాయి కదా మనకి జొన్నలు అనేటివి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం మినప్పప్పు లాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదండి. మొత్తం జొన్నలతో చేసుకోవడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా అచ్చం జొన్నలతోనే చేసుకోవచ్చు. రైస్ కూడా స్కిప్ చేయొచ్చు కావాలంటే. మనం ఈ విధంగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి తగినన్ని వేసుకొని జొన్నలని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి వీలైనంతగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి మెత్తగా కావాలి. కొంచెం బరుకులా ఉన్నా కానీ మనకి దోశలు అనేటివి కరెక్ట్గా రావు. కాబట్టి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి పిండి అనేది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఈ పిండి అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన జొన్నలను కూడా తీసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లో మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా వేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వీటిని ఈ బ్యాచ్లో వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకొని మళ్ళీ కాస్త వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాటర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇది చిక్కగా అనిపించినట్లయితే మనకి కాస్త వాటర్ని వేసుకొని అయినా కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. మనకి కొంచెం దోశ వేసుకునే బ్యాటర్ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది మనకి. ఈ విధంగా చేసుకున్నాను నేను. ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇలా చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. కనీసం ఒక 4-5 అవర్స్ వరకైనా మనకి పక్కన ఉంచినట్లయితే పిండి అనేది పులుస్తుంది. మనకి పిండి పులిస్తేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం పులవనివ్వాలి పిండిని. చూసారు కదా, పైనికి వచ్చింది ప్లఫీగా. ఈ విధంగా వస్తే మనకి దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి మూత తీసుకొని మనం దోశలు వేసుకునే ముందు అంతా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత సాల్ట్ని వేసుకోవాలి. మనకి పిండి ఎక్కువగా చేసినట్లయితే మనకు కావలసినంత తీసుకొని పక్కకి అందులో సాల్ట్ వేసుకొని చేసుకోవాలి. కొద్దిగా పిండి ఉంది కాబట్టి నేను అంతా ఒకేసారి చేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా తగినంత సాల్ట్ని వేసుకొని మనం అంతా బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో మనకి ఏమైనా చిక్కగా అనిపించినట్లయితే కాస్త వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. మనకి దోశ వేసే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు దోశ కోసం మనం చట్నీని చేసుకుందాం. దానికోసం ఒక చిన్న ముక్కుడిని పెట్టుకున్నాను. అందులోకి 1/2 కప్పు వరకు
పల్లీలను వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇక్కడ మన కారానికి తగినట్టు వేసుకోవాలి పచ్చిమిర్చి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ వేడికి ఈ కొబ్బరి కొంచెం వేడి అయితే సరిపోతుంది మనకు. దాన్ని మొత్తం వేగించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొద్దిగా పుట్నాలను కూడా వేసుకుంటున్నాను, ఒక 1/2 కప్పు వరకు. ఇలా వేసిన తర్వాత ఇవన్నింటిని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకునే ఉంచుకోవాలి మనం. ఈ వేడికి ఇవి రెండు కొంచెం వేడైతే సరిపోతుంది మనకి. అవి ఫ్రై కావాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు దీనిని చల్లారనిద్దాం. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీనిని మిక్సీ పట్టుకోవాలి కదా, దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అన్నీ ఇవి వేసుకుంటున్నాను, పల్లీలు పుట్నాలు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ను వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఈ పచ్చడిలో కొద్దిగా అల్లం బెల్లం వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండు, అలాగే వెల్లుల్లి నేను ఇక్కడ వేయలేదు, కావాలంటే అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది చట్నీ అనేది. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందాం. డైరెక్ట్గా ఇలా కావాలంటే ఇలా అయినా తినొచ్చు, మనకి కావాలంటే పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పోపు వేస్తున్నాను. దానికోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు మినప్పప్పుని, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని, 1 స్పూన్ వరకు ఆవాలని వీటిని వేసుకొని కొద్దిగా ఎండుమిర్చి ఉంటుంది కదా 1-2 వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పోపు అనేది పెట్టిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ చట్నీలోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇంతే అండి. ఒకసారి కలిపినట్లయితే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చట్నీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. దానికోసం దోశలు వేసే ముందు పిండిని ఒకసారి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి దోశల కోసం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ విధంగా ఆనియన్తో ఇలా రాయాలి. ఇలా రాయడం వలన మనకి దోశ అనేది పెంకకి అంటుకోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకొని దోశల్లాగా వేసుకోవడమే. ఇలా పిండిని వేసుకొని దోశల్లాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయకుండా మనం పిల్లలు ఇష్టంగా తినడానికి కాస్త నెయ్యిని కూడా వేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలి. అంతే. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకోవాలి. మనం దోశ కొంచెం కాలదు కాబట్టి ఈ జొన్న దోశ ఈ విధంగా మళ్ళీ ఒక సైడ్ కూడా తిప్పి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కాలిన తర్వాత ఇప్పుడు దీనిని తీసుకొని పక్కన పెట్టుకోవడమే. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశలను ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇదే విధంగా మళ్ళీ ఆయిల్ కొంచెం ఈ విధంగా ఆనియన్తో అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని సేమ్ ఇదే విధంగా మళ్ళీ దోశ పిండిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి కొంచెం వైట్గా వస్తుంది కదా దోశ వేసిన తర్వాత. మనం అచ్చం జొన్నలనే తీసుకున్నాం కాబట్టి మనకి ఆ విధంగా వస్తుంది. కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా క్వాంటిటీ రైస్ ఎక్కువగా పెంచినట్లయితే మనకి అలా ఉండదు. మనం హెల్దీగా చేయడం కోసం మొత్తం జొన్నలతో చేసాం కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది. కొంచెం మినప్పప్పు వేసినట్లయితే మనకి అలా రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి కావాల్సినన్ని దోశలను వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే దోశలను ఏ విధంగా చేసుకున్నామో. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంతో కాంబినేషన్గా నేను చేసిన ఈ చట్నీని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే
ఈ జొన్న దోశని ఏ విధంగా చేసుకున్నామో చూసారు కదా. దీనిని ఈ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ దోశ వలన మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకునే దోశల కంటే ఈ విధంగా తీసుకోవడం వలన చాలా మంచిది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చినట్లయితే ఈ వీడియో మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.